గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ నందు ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీకాంత్ కొంగర ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రజలు ఊబకాయంతో ఎంతో బాధపడుతున్నారని, ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచామని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్మదా, డాక్టర్ నీరజ, డాక్టర్ స్వప్నిక, డాక్టర్ ఋషికృష్ణ మరియు ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. మేము 20 ఏళ్ళు ఎండోలైఫ్ హాస్పిటల్ ఇనాగరేట్ చేసి అయింది. సో ఈ సందర్భంగా మేము ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ అనే కాన్ఫరెన్స్ని ఈరోజు ఇక్కడ బండ్లమూడి గార్డెన్స్లో జరుపుకుంటున్నాము. ఇట్స్ లైక్ ఏ స్టేట్ కాన్ఫరెన్స్ లాగా ఆర్గనైజ్ చేశాము. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్లస్ ఎండోలైఫ్ ఆధ్వర్యంలో గుంటూరు ప్లస్ పరిసరాల అన్ని ప్రాంతాల్లో ఉన్న డాక్టర్స్ అందరి కోసం ఈ ఒబేసిటీ అనేది ఇప్పుడు సొసైటీలో ఒక 50%, 30% పీపుల్ 30 మంది ఒబీస్గా ఉంటున్నారు, ఒక 20% ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ అనేది ఫ్యూచర్లో అన్ని పెద్ద సమస్యలకి మూల కారణాలు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఇంతకుముందు మనం ఓన్లీ డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం బరువు తగ్గించుకోండి, తిండి తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి ఇలాగే చెప్పేవాళ్ళం. కానీ మంచి మందులు కానీ ట్రీట్మెంట్స్ కానీ దానికి ఇంతకుముందు సక్సెస్ఫుల్గా లేవు. బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళకి సర్జరీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని మారుస్తూ ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా మంచి మందులు మార్కెట్లోకి వచ్చినాయి. ఇనీషియల్గా టిరిజెప్టైడ్ అని మాంజరో అనే మందు అందరికీ పరిచయం అయి ఉంటుంది. ఆ మందు ఒకటి అవైలబుల్ అయింది. దానివల్ల 100 కేజీలు ఉన్న వాళ్ళు కూడా 20-22 కేజీల దాకా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత సెమాగ్లూటైడ్ అనేది లాంచ్ అయింది. సెమాగ్లూటైడ్ అనేది ఒజెంపిక్, వెగోవి అనే పేరుతో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అది కూడా 15%. సో డాక్టర్స్ ఆధ్వర్యంలో ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని ఈ మందుల్ని మొదలు పెట్టగలిగితే ఎంత ఒబీస్గా ఉన్నా కానీ 10-20% బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఈ 2 మందులు పెటెన్సీలో ఉండటం వల్ల చాలా ఎక్కువ రేటు ఉండేవి. చాలామంది అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. బట్ ఆ పరిస్థితిని మారుస్తూ ఈ మార్చి 21వ తారీఖు అంటే నిన్ననే ఈ మందు పెటెన్సీ అయిపోయింది. సెమాగ్లూటైడ్ అనే మందుది. ఆ పెటెన్సీ అయిపోవటం వల్ల మన ఇండియన్ కంపెనీస్ ఒక సుమారు 40-50 కంపెనీలు చాలా తక్కువ రేట్లో దాన్ని మార్కెట్లో మనందరికీ అందుబాటులో చేయగలుగుతున్నాయి. సో దీంతో 10,000 సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి ఎంత సంపాదించే వాళ్ళైనా కానీ ఈ ఒబేసిటీ ట్రీట్మెంట్స్ని అఫోర్డ్ చేయగలరు. కాకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే వాడకూడదు. దాని మీద డిస్కస్ చేయడానికే ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో ఒబేసిటీలో ఉన్న సబ్ టైప్స్, నార్మల్ వెయిట్ ఒబేసిటీ, సార్కోపెనిక్ ఒబేసిటీ ప్లస్ పీడియాట్రిక్ ఒబేసిటీ, ఓల్డ్ ఏజ్ ఒబేసిటీ, తర్వాత ఉమెన్లో ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్ల వచ్చేవి, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి స్టేట్ వైడ్ చాలామంది సీనియర్ ఎండోక్రైన్ స్పీకర్స్ అందరూ వచ్చారు. దాని మీద మేము యాక్టివ్గా డిస్కస్ చేస్తున్నాము. సో దట్ గుంటూరులో ఉన్న ప్రతి డాక్టరు అండ్ ప్రతి మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ కమిటెడ్ టు హెల్పింగ్ ఆల్ ఒబీస్ పేషెంట్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు బికమ్ లెస్ ఇన్ వెయిట్. గుంటూరునే సన్నబరుద్దామనే ఒక గుంటూరు అంటే గుంటూరు ప్రజలే. సో లావుగున్న గుంటూరు ప్రజలందరినీ తగ్గించి గుంటూరుని సన్నబరుద్దామనే ఒక హెల్దీ గుంటూరు అనే నినాదంతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒబేసిటీ మీద చాలా యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నాము. కుదిరితే గవర్నమెంట్ ప్లస్ వీళ్ళతో కూడా కలిసి అండ్ వీ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్. ఎండోలైఫ్ 20 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ సంవత్సరం మేము ఒబేసిటీ క్యాంప్స్, తర్వాత డయాబెటిక్ క్యాంప్స్ వీళ్ళందరినీ బాగా యాక్టివ్గా సొసైటీలో చేసి ప్రతి ఒక్కళ్ళకి ఒబేసిటీ యొక్క ఇంపార్టెన్స్ని అర్థమయ్యేటట్టు చెప్తూ వాళ్ళందరూ ఇంప్రూవ్ అవ్వడానికి మీ వంతు సహకారంగా ఈ మెసేజ్ని ఎంత కుదిరితే అంత స్ప్రెడ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని వాళ్ళ ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకోండి. బరువు తగ్గాలి అనే ఇంటెన్షన్ని ప్రతి ఒక్కళ్ళ మనసులో నాటుకుంటే నెమ్మదిగా ఏదో ఒక రోజు అది తగ్గి ఒక్కసారి అలా ఉండిపోరు. తగ్గింది జీవితాంతం మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే,
సో ఇంకా ఈరోజు స్టేట్ వైడ్ స్పీకర్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారని కేజీహెచ్ ప్రొఫెసర్ ఎండోక్రనాలజీ ప్లస్ ఎయిమ్స్ మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రొఫెసర్ డాక్టర్ వి సురేష్ గారు ప్లస్ డాక్టర్ ఆలోక్ సచార్ ఫ్రమ్ స్విమ్స్ తిరుపతిలో ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో వాళ్ళు ప్లస్ ఇక్కడ ఎండో లైఫ్ నుంచి మా టీం అందరూ ప్లస్ చాలామంది సీనియర్ మెడికల్ ప్రొఫెషనల్స్ గుంటూరు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడాను పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్లో. సో వీఆర్ ఆల్ ఫైటింగ్ అగైనెస్ట్ ఒబిసిటీ. సో లెట్ us మేక్ గుంటూరు ఏ ఒబిసిటీ ఫ్రీ గుంటూరు అండ్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. రైట్, థ్యాంక్ యూ. ఇంతకుముందు మంత్కి ఈ వెగోవి ఇంజెక్షన్స్ ప్లస్ టిర్జెప్టైడ్ ఇంజెక్షన్స్ 10 నుంచి 15,000 రూపాయలు ఉండేవి. ఈ పేద ప్రజలకు కూడా అవేటట్టుగా ఇప్పుడు మంత్లీ కోర్సు 2,000 నుంచి 4,000 మధ్యలో మనం మంత్కి పెట్టుకోగలిగితే మంత్కి ఒక 2 to 4 kgs తగ్గడానికి అవకాశం ఉంది. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాడితే 10 నుంచి 20 kgల దాకా తగ్గేదానికి ఈ మందులన్నీ కూడా ప్రూవెన్ మెడిసిన్స్. అండ్ ఈ మందుల మీద రీసెర్చ్ చేసిన అన్ని స్టడీస్లో కూడా మన గుంటూరులో ఎండోలైఫ్ హాస్పిటల్ నుంచి సెమాగ్లూటైడ్ అనే మందు మీద చాలా క్లినికల్ ట్రయల్స్ చేశాము. స్టెప్ 1 ట్రయల్ అనే దాని మీదే FDA అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఆ ట్రయల్లో కూడా మనం పార్టిసిపేట్ చేసాము. 7 ఏళ్ల ముందే ఈ మందుని మనం ఇండియాలో లాంచ్ అవ్వకముందే వాడి అది ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడే మనం చేసాము. అండ్ చాలా సక్సెస్ఫుల్గా అది నిలబడింది. అండ్ ఇప్పుడు అదే మందు ఒక 1000 నుంచి 1,500లో కూడా తక్కువ డోసులో వాడి 20 కాకపోయినా 10 kgలైనా కానీ తగ్గడానికి ఉపయోగం కుదురుతుంది. 6 months వాడితే తగ్గుతారు. తర్వాత అంత లో డోస్లో కానీ దాన్ని కంటిన్యూ చేయకపోతే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవితాంతం వాడే అవకాశం కొంతమందికి అవసరం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఈరోజు వాకింగ్ చేయమంటే ఆ బరువు వల్ల కానీ నొప్పుల వల్ల కానీ ఆయాసం వల్ల కానీ వాళ్ళు వాకింగ్ అంత యాక్టివ్గా చేయలేరు. మేమే కనుక ఒక 6 నెలలు వాళ్ళని చాలా స్లోగా ఒక 20 kgలు తగ్గించగలిగామనుకోండి, బాడీ చాలా తేలికైపోతుంది. అప్పుడు వాళ్ళని వదిలేయకూడదు. మీరు తగ్గిపోయారు, ఈ జబ్బు వదిలిపోయింది అనే టైప్ కాకుండా మీరు ఇంతకుముందు మీ బాడీ తీరు మీ పాత అలవాట్ల ప్రకారం తిన్నా ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గిన శరీరంతో మీరు యాక్టివిటీ పెంచుకొని రోజుకు ఒక 3-4 గంటలు 2-3 గంటలు యాక్టివ్గా ఉంటూ ఇంటి పనుల్లో కానీ లేకపోతే మీ ప్రొఫెషనల్ ఆఫీస్లో కానీ ఒక 1 hour అన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసి డైట్ని ఎవరు ఎంత పెట్టినా కానీ అన్లిమిటెడ్గా మొహమాటానికి పోయి తినకుండా మీ బాడీకి ఎంత తింటే ఒక రోజు హెల్తీగా ఉంటారో అంత తినటం అనేది మిమ్మల్ని మీరు మార్చుకోవటం కూడా చేయాలి.